సో ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ని మనకు షేర్ చేస్తున్నారు భారతి గారు, స్టార్ డైరెక్టర్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి. సో మేడం నేను సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇలా కొద్దిగా ఫాస్ట్గా ప్రమోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది నా రోజు ఫీల్డ్లో చాలా ఉపయోగపడుతుంది. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ అండి. భారతి గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? గుడ్ మార్నింగ్ మేడం. Sir, very good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. Thank you, sir. Thank you so much, sir. నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా మేడం, మీరు స్టార్ట్ చేసాను. ఆల్ ద బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆర్ మై వెస్టర్న్ ఫ్యామిలీ మెంబర్స్. మై సెల్ఫ్ భారతి అండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన టీచర్స్కు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. అదేవిధంగా యూనివర్సిటీకి, నా తల్లిదండ్రులకి, అప్లయన్స్కి, లైఫ్ లైన్స్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ముందుగా నేనైతే ఈరోజు ఏదైతే మన ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేస్తూ మన ఫస్ట్ స్టెప్ ఏదైతే చేస్తామో దాన్ని నేనైతే యూజ్ చేస్తున్నాను. మన సెషన్లోకి అయితే వెళ్దాం. అలోవెరా ఫ్రెండ్స్, అలోవెరా అనేది మీరు అయితే తీసుకోవడం జరుగుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెజిటేబుల్స్ లో రాకముందు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేసేదానండి. దానికన్నా ముందు నా టెస్ట్ ముందు చూసుకునేలా ఉంటే ఒక 10 years అనేది నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ప్రిపేర్ అవ్వడం జరిగిందండి. చాలా వరకు ఏంటి అంటే లేడీస్కి అనేది టీచర్ జాబ్ వస్తే చాలా బాగుంటుంది అనే ఒక ఒపీనియన్తో నేనైతే అక్కడ ఒక 10 years అనేది పెట్టడం జరిగిందండి. అదేవిధంగా ఏదైతే కాంపిటేటివ్ ప్రతి ఒక్క దానికి అటెండ్ అవ్వడం జరిగేది. అది నా గుడ్ లక్ బ్యాడ్ లక్ నాకు తెలియదు, కానీ ఒక విధంగా అయితే గుడ్ లక్కే అనుకుంటాను. ఎందుకు అంటే అక్కడ ఏ జాబ్ వచ్చినా నేనైతే వేస్టేజ్ సిస్టంలోకి రాకపోయి ఉండేదాన్నేమో. అలాంటిది నాకు దగ్గరగా చాలా వరకు అంటే ఇప్పుడు చాలా వరకు చూడండి, జాబ్ వచ్చిన దానికి రాని దానికి పాయింట్లో పోయినా లేకపోతే 100 మార్కుల్లో పోయినా వాళ్ళు ఫెయిల్ అయినట్టేనండి, జాబ్ అనేది రాదు. అలాంటిది నాకు అన్ని పాయింట్స్ 1.5, 0.25 ఇలాంటి చాలా దగ్గరకు వచ్చి జాబ్స్ అనేవి మిస్ అవ్వడం అనేది జరిగిందండి. అలా దగ్గరకు వచ్చేటప్పుడు మిస్ అయ్యేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంకా గట్టిగా ట్రై చేస్తే మళ్ళీ వస్తుంది అని ఒక ఒపీనియన్తో అయితే నేను అక్కడ ఒక 10 years అనేది అయితే పెట్టడం జరిగిందండి. కానీ లాస్ట్కి ఎలాంటి జాబ్ రాకపోవడం, ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేసేదానండి. అలాంటి టైంలో నాకు వేస్టేజ్ ఆపర్చునిటీ అనేది మా ఊర్లో ఒక అతని ద్వారా అయితే పరిచయం అవడం జరిగింది. దీన్ని అయితే నేను తీసుకుంటూ ముందుకెళ్ళడం అనేది జరుగుతుందండి. దీని ద్వారా నేను వచ్చి అంటే మెయిన్ దీంట్లోకి రావడం వల్ల ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక మీటింగ్ ఉంటుంది మేడం, ఒకసారి వచ్చి వినండి, మీకు నచ్చి ఇలాగుంటే దీంట్లోకి రండి అనే ఒక మాట అయితే చెప్పడం జరిగిందండి. అయితే సరేలే ఒకసారి రమ్మన్నారు కదా చూద్దాం అనేసి మీటింగ్ వెళ్ళడం జరిగింది. దాంట్లో నాకు తెలిసింది ఏంటి అంటే ఇక్కడ మనం పెట్టుబడి ఏమీ లేదు, ఓకే ఇది బాగానే ఉంది, మనం మోసపోవట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే 10 మందికి సాయం చేసే అవకాశం అనేది దీంట్లో ఉంది, అంతే కదండి. ఇప్పుడు మన జోబులో 10 రూపాయలు తీసి పెట్టాలంటే మనం పెట్టడానికి అంటే చాలా వరకు ఆలోచిస్తాం, కానీ మనం నోటి మాట 10 మందికి ఉపయోగపడద్ది అంటే ఓకే ఇది బాగుంది కదా అనే ఒక ఒపీనియన్తో వచ్చానండి. మెయిన్ దీంట్లో నాకైతే బాగా నచ్చింది ఏంటి అంటే 3 generation ఇన్కమ్ అండి. ఎందుకు అంటే నేను స్కూల్లో చేసిన చెప్పు అక్కడ నాకు ఊరి వరకు లేదు అంటే స్కూల్లో గౌరవం అనేది దక్కుతుంది కదా ఒక టీచర్ అనేది, కానీ వచ్చే ఇన్కమ్ అనేది ఏ విధంగా సరిపోదండి. దాన్ని అయితే వచ్చే 5,000 మించి ఇక్కడైతే నేను ఎప్పుడైతే తీసుకోవడం జరిగిందో దీంట్లోకైతే ఫుల్ టైం అనేది రావడం జరిగిందండి. ప్రజెంట్ అయితే నేను దీంట్లో ఏదైతే మనకి 9 ways ఆఫ్ ఇన్కమ్ ఉందో దాంట్లో అయితే నేను కొన్ని అయితే తీసుకోవడం జరిగిందండి. ఏదైతే మనకి ట్రావెల్ ఫండ్ ఉందో ట్రావెల్ ఫండ్ అచీవ్ అవుతూ దాని ద్వారా నేనైతే అంటే అంతకుముందు వెస్టేజ్లోకి రాకముందు మా ఊరు మా ఇల్లు ఇదే, పిల్లలు ఇదే ప్రపంచం అండి, అంతకు మించి నాకు తెలియదు. అలాంటిది నేను ఈ వెస్టేజ్ ద్వారా 2 countries అనేది వెళ్ళి రావడం జరిగిందండి. అంటే నేను బయట పక్క రాష్ట్రానికి వెళ్ళి రాను దాన్ని, అలాంటిది అదర్ కంట్రీస్ అనేది వెళ్ళి రావడానికి
అంత గొప్ప అవకాశం ఆపర్చునిటీ అనేది నాకు వెస్టేజ్ ద్వారా దొరికిందండి. ఇతర దేశాలే కాదండి, మన దేశం మొత్తం అయితే చూసి వచ్చే అవకాశం కూడా నాకైతే ఈ ఏదైతే ఉందో మనకి ఈ వెస్టేజ్ ద్వారా జరిగిందండి. ఏదైతే మనకి రీసెంట్ గా పెట్టారో ఆ ట్రిప్ కూడా ఇప్పుడు గోవా ట్రిప్ కూడా రీసెంట్ గా ఎలిజిబుల్ అవడం జరిగిందండి. అంటే ఇలా ప్రతి ఒక్క దాన్ని కూడా బయట ఎక్కడ లేని అవకాశం అనేది దీంట్లో తీసుకోవచ్చు. ఇంకోటి మెయిన్ నాకు ఇంకా నచ్చింది ఏంటి అంటే, నేను వచ్చిందైతే అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచేనండి. అలాంటిది నా చుట్టూ ఉండే వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళు పెట్టే పెట్టుబడి ఎంత పెడుతున్నారు, వాళ్ళకి వచ్చే దిగుబడి ఏంటి, ప్రతి ఒక్కటి నాకైతే చాలా దగ్గర నుంచి చూసానండి. అలాంటి వాళ్ళకి ప్రజెంట్ అయితే నేను ఏదైనా ఇన్కమ్ పరంగా ఇచ్చే అవకాశం అయితే సోర్స్ అయితే నా దగ్గర లేదు, కానీ ఈ విధంగా హెల్ప్ చేయొచ్చు అనే ఒక ఇంటెన్షన్తో అయితే దీంట్లోకి రావడం జరిగిందండి. అదే విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఏదైతే ఉందో దీంట్లో స్టార్ డైరెక్టర్ అనే ఒక లెవెల్ కూడా అచీవ్ అవడం జరిగిందండి. ప్రజెంట్ అయితే నేను స్టార్ డైరెక్టర్ లో ఉన్నాను. ఇలా ముందుకు వెళ్ళడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, అదే విధంగా మా అప్లైన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. మా లైఫ్ ఫ్రెండ్స్ కి థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు. నేనైతే సెషన్ లోకి వెళ్తాను. మేడం షేర్ అవుతుందా సార్ స్క్రీన్? ఓకే ఓకే మేడం, కంటిన్యూ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి మార్నింగ్ సెషన్ కి ప్రతి ఒక్కరికి కూడాను. ఏదైతే ఈరోజు స్టార్టింగ్ లో నేనైతే తీసుకునేది, మన కంపెనీ ఏదైతే మనకి 18 కేటగిరీస్ ఇచ్చిందో ఆ 18 కేటగిరీస్ లో మనకి ఉండే ఒక కేటగిరీ అండి హెల్త్ కేటగిరీ అనేది ఉంటుంది. ఆ హెల్త్ కేటగిరీలో ప్రొడక్ట్స్ కోసం అయితే ఈరోజు నేను తీసుకోవడం జరిగిందండి. ఆ హెల్త్ ప్రొడక్ట్స్ అనేవి ఈరోజు అయితే నేను తీసుకోవడం జరిగింది. చాలా వరకు ఏంటి అనేసి అంటే, ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ లో అంటే ఒకప్పటికైతే ధనం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, డబ్బులు ఉండే వాళ్ళైతే ధనవంతులుగా అనేవాళ్ళండి. కానీ ఇప్పుడు ఆరోగ్యం అనేది ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళే కోటీశ్వరులు అండి ప్రజెంట్. ఎందుకు అంటే ఆరోగ్యం అనేది అంత రేర్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, ఇంకోటి సమ్ ప్రాబ్లమ్స్, అంటే ఇప్పుడు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక సమస్యతో అనేది బాధపడడం అనేది జరుగుతుందండి. అలాంటిది ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ఒకప్పుడైతే ఏదైనా సమస్య వస్తే దగ్గరలో ఉండే నాటు వైద్యం కావచ్చు, ఇంట్లో ఉండే దాంతో లేదు, చాలా తక్కువ అమౌంట్స్ తో అనేది రికవరీ అనేది వచ్చేదండి. కానీ ప్రజెంట్ నవేడేస్ చూసుకునేలాగా ఉంటే చిన్న పంటి నొప్పని మనం హాస్పిటల్కి వెళ్ళినా కూడా మనకి వేలల్లో అనేది ఇన్కమ్ అనేది పెట్టవలసి వస్తుందండి. అలాంటి దాన్ని ఏదైతే ఉందో మన కంపెనీ మెయిన్ మోటో అదేనండి, ఒక పేదవాడికి ఉపయోగపడాలి అంతే కదండి. పేదవాడికి ఏ విధంగా ఉపయోగపడతారు, ఎడ్యుకేషన్ పరంగా అంటే ఇన్కమ్ పరంగా ఇచ్చిన ఉపయోగపడతారు. అదే విధంగా హెల్త్ అనేది ఎక్కువ ఖర్చు అది అని పెడతారండి. పిల్లలు ఎడ్యుకేషన్ పెడతాము, లేదు అని అంటే హెల్త్ పెడతాము. ఇప్పుడు చెప్పుకున్నట్టు అగ్రిక్ అనేది వ్యవసాయం అనేది అలాంటి సంబంధించి ప్రొడక్ట్స్ అనేవి మన దాంట్లో అన్ని ఉండడం జరిగిందండి. దాంట్లో అయితే నేను ఆ 18 కేటగిరీస్ లో హెల్త్ కేటగిరీ అనేది తీసుకున్నానండి. ఆ హెల్త్ కేటగిరీలో నేను తీసుకునేది ఏంటి అంటే ఆయుష్ శాంతి కేటగిరీస్ అనేది తీసుకోవడం జరిగిందండి. దాంట్లో మనం చూసుకునేలాగుంటే అసలు ఏంటి ఆయుష్, అసలు ఆయుర్వేదం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందనేసి మనం చూసుకునేలాగా ఉంటుంటే, ఆయుర్వేదం అనేది భారతదేశంలో మూలాలు కలిగిన సాంప్రదాయ ఔషధ విజ్ఞాన శాస్త్రం అండి. ఇప్పుడు ఏదైతే మనకి ఆయుర్వేదం అనేది ఉందో ఆ ఆయుర్వేదం అనేది మొట్టమొదటి ఎక్కడ ప్రారంభించారు లేదా స్టార్ట్ అయిందని మనం చూసుకునేలాగా ఉంటే, దాని మూలాలు అనేది మన భారతదేశంలోనే స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందండి. అసలు ఏంటి ఆయుర్వేదం అని చూసుకునేలాగా ఉంటే, ఆయుర్వేదం అనే పదం అనేది జీవశాస్త్రం, అంటే ఇప్పుడు జీవన శాస్త్రం అనే అర్థం వచ్చే సంస్కృత పదం అండి. ఏదైతే మనం డైలీ రొటీన్ లైఫ్ లో ఉంటుందో అదైతే మన జీవన శాస్త్రం అనే అర్థం వచ్చే సంస్కృత పదం నుండి ఈ ఆయుష్ శాంతి అనేది తీసుకోవడం జరిగిందండి. దీంట్లో మనం చూసుకునేలాగా ఉంటే ఆయు అనగా జీవితం లేదా రోజువారీ జీవనం అండి. మరి వేద అనగా జ్ఞానం. అంటే ఈ ఆయుర్వేదం మొట్టమొదట ప్రపంచం యొక్క అతి పురాతనమైన సాహిత్యం, మన ప్రపంచంలోనే అతి పురాతనమైన సాహిత్యాలు ఏవని మనం చూసుకునేలాగా ఉంటే వేదాలు కదండి. ఏవైతే మనకి 4 వేదాలు ఉంటాయో ఆ వేదాల్లో అయితే దీనికోసం అనేది ప్రస్తావించడం అనేది జరిగిందండి.
అంటే ఈ ఆయుర్వేదం ఈనాటిది కాదండి. దాదాపు 5,000 సంవత్సరాల పూర్వం నాటి నుండి ఆచరణలో ఆరోగ్య సంరక్షణ ఆరోగ్య సంరక్షణలో ఉందండి. దీన్ని మనం చూసుకునేలాగుంటే ఇది పాశ్చాత్య ప్రపంచంలో అసలు ఆరోగ్య సంరక్షణ గురించి ఆలోచించక ముందే, అంటే ఏదైతే మనకి ఇతర దేశాలు ప్రపంచం అంతా ఉందో అలాంటి దేశాలు ఇప్పుడు చాలా వరకు చూడండి, పెద్ద పెద్ద హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీస్, అమెరికా డాక్టర్స్, ఇలా మనం చాలా వరకు ఇప్పుడు వాళ్ళ కోసం మనం గొప్పగా చెప్పుకుంటున్నామండి. కానీ ఒకప్పుడు వాళ్ళు అసలు ఆరోగ్యం కోసం అనేది ఆలోచించక ముందే మన భారతదేశంలో ఆరోగ్యం కోసం అనేది ప్రస్తావించడం అనేది జరిగిందండి, ఆచరణలో కూడా ఉంది. అయితే ఇది ప్రారంభించడానికి ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఆరోగ్య సంరక్షణ గురించి ఆలోచించడం వాళ్ళు ప్రారంభించడానికి చాలా కాలం ముందే మన భారతదేశంలో అయితే ఇదైతే ఉద్భవించింది. అయితే ఆరోగ్య సంరక్షణకు సహజమైన మార్గం ఈ ఆయుర్వేదం అండి. ఇప్పుడు ఏదైతే మనం ఆయుర్వేదం చాలా వరకు మనం చెప్పుకుంటూ వెళ్తాము, మన ప్రొడక్ట్స్ ఏంటి అనేసి అంటే ఆయుర్వేదం ప్రొడక్ట్స్, న్యాచురల్ ప్రొడక్ట్స్ అని చెప్పుకుంటూ వెళ్తామండి. ఏంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ అంటే సహజ సిద్ధంగా ఇప్పుడు చూడండి ఏదైతే మనము యూజ్ చేస్తున్నామో క్యాప్సిల్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, కెమికల్ బేస్డ్ టైప్ లో, డ్రగ్ బేస్డ్ టైప్ లో ఏవైతే ఉంటాయో దాన్ని యూజ్ చేయకుండా సహజ జీవన పద్ధతి, ఇప్పుడు మనకి నార్మల్ గా చూడండి పసుపు, శుంఠి, అల్లం ఇలాంటివి చాలా రకాలైన మనము చాలా వరకు అనుకుంటాం. కానీ హాస్పిటల్ మెడికల్ షాప్ లో ఉండే మందులు కూడా మన వంటింట్లో ఉండే మెడిసిన్ చాలా వరకు మనకంటే ఉపయోగపడద్దండి. కానీ ఈ విషయాలు అనేది చాలా మంది ఇప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. అలాంటి సహజమైన మార్గాల ద్వారా మనం అనేది ఏదైతే వ్యాధి అనేది ఉంటుందో దాన్ని నివారణ చేసుకోవడానికి ఆయుర్వేదం అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. దాన్ని మనం ఆయుర్వేదంగా పిలుస్తామండి. ఇలాంటి ఆయుర్వేదం అనేది ఆయుర్వేదం నుంచి మనకి ఏదైతే ఆయుష్ శాంతి అనేది ఉందో ఆయుష్ శాంతి ప్రొడక్ట్స్ అనేది తీసుకోవడం అనేది మన కంపెనీ అనేది జరిగిందండి. దాంట్లో ప్రొడక్ట్స్ కోసం అయితే ఈరోజు నేను చెప్పడం కోసం వచ్చాను. ప్రజెంట్ అయితే మనం చూసుకుని ఇలాగుంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ ఒకప్పుడు ప్రకృతి విలేజ్ లో కావచ్చు లేదా సిటీస్ లో కావచ్చు పొల్యూషన్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉండేదండి. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుని ఇలాగుంటే పొల్యూషన్ లో ఇతర దేశాలతో పోల్చుకున్నా కదా టాప్ ప్లేస్ లో మన ఇండియా ఉందండి. అలాంటిది ఇలా పొల్యూషన్ అనేది ఎక్కువ అవడం వల్ల ఏం జరుగుతుంది అనేసి అంటే చాలా వరకు హెల్త్ ఇష్యూస్ అనేది మేజర్ గా హెల్త్ ఇష్యూస్ రావడానికి మేజర్ కారణం ఏంటి అని మనం చూసుకునేలాగుంటే పొల్యూషన్ అండి. ఈ పొల్యూషన్ అనేది ఎక్కువ అవడం వల్ల అంటే ఫ్యాక్టరీ ఇండస్ట్రీ రావచ్చు, మనం వాడే వెహికల్స్ కావచ్చు. ఇప్పుడు చూడండి ఒక ఇంటికి ఇన్నాళ్ళు ఒక స్కూటీయో లేకపోతే ఒక బండో ఏదో ఒకటి ఉండడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు ఏంటి అనేసి అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఏదో ఒక వెహికల్ అనేది ఉండడం జరుగుతుందండి. దీంతో పాటు ఒక విలేజ్ ఉంది ఇలాగుంటే దానికి ఒక విలేజ్ కంతా ఒక బస్ అనేది రావడం జరిగేది. ఇప్పుడు అలా ఏమైనా ఉన్నదా? ఆటోలు చాలా వరకు పెరగడం వల్ల, ఫ్యాక్టరీస్ రావడం వల్ల, ఇండస్ట్రియల్ ఏరియాస్ అనేది పెరగడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే మనమంటే పారిశ్రామికీకరణ ఎంతైతే ఎక్కువగా జరుగుతుందో అంత పొల్యూషన్ అనేది ప్రపంచం అనేది గురవడం అనేది జరుగుతుందండి. అలాంటి దాని వల్ల మేజర్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఏదైతే శ్వాసకోశ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఉంటుంది కదండి, మనకి చాలా వరకు జీర్ణ వ్యవస్థని, శ్వాస వ్యవస్థని, రక్త ప్రసరణ వ్యవస్థని, ఇట్లా చాలా రకాలైన మన బాడీలో సిస్టమ్స్ అనేవి ఉన్నాయండి. ఈ బాడీలో ఉండే సిస్టమ్స్ లో మెయిన్ గా మనం చూసుకునేలాగా ఉంటే ఏదైతే మనకి రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఉంటుందో శ్వాస అనేది తీసుకోవడం, మనము ఈ శ్వాస అనేది తీసుకోవడంలో ఇప్పుడు చూడండి చిన్న పిల్లల నుంచి కూడా వాళ్ళకి అందట్లేదు అంటే శ్వాస అందట్లేదు అనేసి దీంట్లో ఐసీయూలో పెట్టడం కానీ, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ చాలా మందికి అనేది చాలా రకాలైన ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయండి ఒకప్పుడు ఉండే వాతావరణానికి. అలాంటి దాన్ని మనం నయం చేయడం కోసం అయితే ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా దొరికే కొన్ని మూలికల ద్వారా మనకి కొన్ని ప్రొడక్ట్స్ అనేవి తీసుకోవడం అనేది జరిగిందండి. దాంట్లో మనం చూసుకునేలాగుంటే ఇప్పుడు మనం మేజర్ గా చూసుకునేలాగుంటే దాన్ని మనం చూసుకునేలాగుంటే ఏంటి ఆ ప్రోడక్ట్ అని చూస్తే ఆయుష్ శాంతిలో తీసుకునే రెస్పో కేర్ అండి. అది ఈ రెస్పో కేర్ మనకి ఏ విధంగా ఉపయోగపడద్ది అంటే ఇది మన శ్వాస వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుందండి. ప్రజెంట్ మనం చూసుకునేలాగుంటే ప్రతి ఒక్కరు ఉచ్ఛ్వాస నిశ్వాసం అని అంటారు కదండి, అంటే ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ అంటే ఈ రెండు ప్రక్రియలు అనేది ఎప్పటి వరకు అయితే మనిషి ఉండేంత వరకు కూడా ఈ రెండు ప్రక్రియలు అనేవి జరుగుతూనే ఉంటాయండి, కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అనేది ఆగిపోతే ఆ రోజు మనిషి అనేది ఉండడు, ఇది మన అందరికీ తెలిసిందే. అయితే ఏదైతే ఇది మన శ్వాస వ్యవస్థ ఉంటుందో మనం ఏదైతే ఆక్సిజన్ పీల్చుకుంటామో కార్బన్ డైఆక్సైడ్ నుంచి విడిచిపెడతాము, ఈ రెండింటి కలయిక ఈ ప్రక్రియను మనం ఏంటంటామంటే శ్వాస వ్యవస్థ అనేసి పేర్కొంటామండి. అయితే ఈ శ్వాస వ్యవస్థలో ఈ రెస్పిరేటరీ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ రెస్పిరేటరీ సిస్టమ్ లో
మనకి 2 టైప్స్ అనేది ఉంటుందండి. అది ఏంటంటే కామన్ అప్పర్ ఆర్టీఎస్, కామన్ లోవర్ ఆర్టీఎస్. దీన్నే అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ అనేసి, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ అనేసి అంటామండి. అంటే ఈ ఆర్టీఎస్ అనేది మనం నార్మల్ గా చూసుకునేలాగుంటే దాన్ని ఏంటంటారు రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా చాలా వరకు మనము చూసుకోవచ్చండి. ఏంటి రెస్పిరేటరీ సిస్టమ్ లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏంటి అసలు అని మనం చూసుకునేలాగుంటే, అంటే కామన్ అప్పర్ ఆర్టీఎస్ అంటే మనకి ఏదైతే మన మెడ పైన ఉంటుందో ఈ తల భాగంలో జరిగే ప్రాసెస్ అంతా మనము అప్పర్ ఆర్టీఎస్ పేర్కొంటామండి. ఈ అప్పర్ ఆర్టీఎస్ లో శ్వాస వ్యవస్థ బయట జరిగేవి, ఇప్పుడు మనకి చూడండి జలుబు కావచ్చు, గొంతు దగ్గర ఏర్పడే ట్రాన్సెస్. ఇప్పుడు చాలా మందికి చిన్న పిల్లల్లో చూడండి ఎక్కువ శాతం ట్రాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల చాలా చాలా ఇబ్బందులు అనేది పడుతుంటారండి. ఎందుకంటే ఫీవర్ రావడం కానీ, చిన్న ఏదైనా వస్తువు అంటే కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్ కానీ, ఈవెన్ చల్లని వస్తువు ఏదైనా తీసుకున్నా కూడా వాళ్ళకి ట్రాన్సెస్ రావడం అనేది చాలా వరకు జరుగుతుందండి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో దాంతో పాటుగా సైనటిస్ అనేది ఇన్ఫెక్షన్ అనేది ఏర్పడుతుందండి. సైనస్ ప్రాబ్లమ్ తో చాలా మంది అనేది బాధపడుతున్నారండి. చూడండి చిన్న డస్ట్ అలర్జీ రావడం కానీ, చాలా మందికి అంటారు డస్ట్ అలర్జీ అని. అంటే వాళ్ళు ఏం చేయకపోయినా ఇంట్లో ఉన్న జస్ట్ చిన్న తుమ్ము ధూళి తగిలినా కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది చేసి వెంటనే వాళ్ళు జలుబు దగ్గు ఇలాంటివి రావడం అనేది జరుగుతుందండి. అలా ఏదైతే సైనటిస్ ప్రాబ్లం ఉందో అదే విధంగా లారెంటైటిస్, ఇది అంటే స్వరపేటికలో ఏర్పడే ఇన్ఫెక్షన్ అండి. ఇది ఏదైతే దానిలో ఉంటుందో అలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి ఏర్పడడం అనేది జరుగుతుందండి ఎక్కువ శాతం. అవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్, అంటే ఏదైతే మనకు ఉందో శ్వాస వ్యవస్థ పై భాగం ఏదైతే ఉందో దానిలో వచ్చే కామన్ గా వచ్చే హెల్త్ ఇష్యూస్ అండి. అంటే కామన్ కోల్డ్ కావచ్చు, ట్రాన్స్లైటిస్ కావచ్చు, సైనటిస్ కావచ్చు, లారెంటైటిస్, ఫ్లూ, ఇప్పుడు మనకి చెప్పుకుంటాం కదా దగ్గు, ఇలాంటివి అనేవి చాలా ఎక్కువగా వచ్చేవండి. నెక్స్ట్ మనం ఇంకోటి చూసుకునేలాగా ఉంటే లోవర్ ఆర్టీఎస్, అంటే కామన్ లోవర్ ఆర్టీఎస్. దీన్ని మనం చూసుకునేలాగుంటే ఏం జరుగుతుంది అంటే ఇది శ్వాస వ్యవస్థ లోపల, ఇప్పటి వరకు మనం చెప్పుకునేది అంటే తలపైన, ఇది శ్వాస వ్యవస్థ లోపల మనకి ఏదైతే శ్వాస వ్యవస్థ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి అనేది ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. ఏంటి అని చూసుకునేలాగుంటే వాయునాళాలు లేదు వాయుగొట్టాలు అనేవి ఉంటాయి కదా, వాయుగొట్టాల ద్వారా వాయునాళాలు అనేవి ఏర్పడితే ఈ వాయుగొట్టాలలో ఏర్పడే ఇన్ఫెక్షన్ అయితే మనము బ్రాంకైటిస్ అనేసి అంటారండి. దీంతో పాటుగా చూసుకునేలాగుంటే ఊపిరితిత్తులు ఏర్పడే ఇన్ఫెక్షన్, చాలా మంది చూడండి నిమోనియా లేదా నిమ్ము అనేసి అంటారు, ఈ ఊపిరితిత్తులో నీరు చేరిపోయింది, ఇలాంటివి చాలా రకాలుగా వినుంటాము. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాము, 2 లక్షలు ఖర్చు పెట్టాము కానీ తగ్గట్లేదు, ఇలాంటివి చాలా వరకు మనం బయట వింటుంటామండి. దాన్ని మనము ఏమంటామంటే నిమోనియా లేదా నిమ్ము అనేసి పిలుస్తామండి. దీంతో పాటుగా ట్యూబర్క్యులోసిస్, ఇప్పుడు చూడండి చిన్నపిల్లలు ఉంటారు కదా, ట్యూబర్క్యులోసిస్ అనేది మనకి అది క్షయ వ్యాధి అనేసి చాలా మంది అంటారు కదండి. ఏదైతే క్షయ ఉంటుందో అది కూడా లంగ్స్ కే ఎక్కువ శాతం అనేది ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుందండి. దీంతో పాటుగా ఇప్పుడు మనకి చిన్నపిల్లలు 2 years లో పిల్లలు చూడండి ఎప్పుడు కూడా కఫం చేరిపోవడం కానీ, దగ్గు రావడం కానీ ఎక్కువగా జరుగుతుంది. అంటే ఈ 2 years లోపు 2 సంవత్సరాల లోపు ఉండే పిల్లల్లో వాయునాళాలలో ఏర్పడే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము బ్రాంకైటిస్ అని అంటామండి. ఈ విధంగా మనకి అదే చెప్పుకోవాలి కదా, ట్యూబర్క్యులోసిస్ అనేది దేని ద్వారా అంటే లంగ్స్ లో ఏర్పడే బ్యాక్టీరియా వల్ల ఏర్పడే ఇన్ఫెక్షన్ మనము ట్యూబర్క్యులోసిస్ అని అంటామండి. అయితే ఇలాంటి ఏవైతే మనము ఇవన్నీ ఎందుకు పాలవుతాయి అంటే నార్మల్ గా ఉండే ఏవైతే మన లంగ్స్ అనేవి ఉంటాయో ఆ లంగ్స్ కి అనేది ఎప్పుడైతే డ్యామేజ్ ఏర్పడుతుందో అప్పుడు మన శ్వాస వ్యవస్థ అనేది చాలా వరకు పడిపోతుంది, లంగ్స్ కూడా వీక్ అయిపోతుంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నామో అప్పర్ ఆర్టీఐస్ లో వచ్చే ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లోవర్ ఆర్టీఐ లో వచ్చే ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇలాంటి ఏవైతే ఇన్ఫెక్షన్స్ అన్ని వస్తాయో అలాంటి ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా నివారించుకోవడానికి చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు అండి. మనకి ఏదైతే మన వెస్టర్స్ కంపెనీ ఉందో ఆ కంపెనీలో మనకి ఆయుశాంతిలో రెస్పోకేర్ ప్రోడక్ట్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది మనకి ఇస్తుందండి. అయితే మనకి రెస్పోకేర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇందులో వాడే మూలకాలు ఏంటి అనేది ఒకసారి మనం అనేది తెలుసుకుందామండి. దీంట్లో కీ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేసి అంటే దీంట్లో 8 రకాలైన మూలకాలు అనేది యూజ్ చేయడం జరుగుతుందండి. అవి ఏంటి అని మనం చూసుకునేలాగుంటే అంటే ఇప్పుడు మనం చూడండి చాలా వరకు ఇందులో ఉండేవైతే 8 రకాల మూలకాలే కావచ్చు, కానీ మనకి దీంట్లో 37 రకాల ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయండి. అంటే ఈ 37 రకాలుగా మనకి ఇది ఉపయోగపడుతుంది. సరే ఎగ్జాంపుల్ ఇప్పుడు నూనె తీసుకున్నాం అనుకో, నూనె మనకి ఎన్ని విధాలుగా 25 రకాలుగా ఉపయోగపడుతుంది అంటాం. అదే విధంగా ఇది కూడా మనకి దగ్గర 37 రకాల
ఇంగ్రీడియంట్స్ ఏదైతే పనిచేస్తాయో ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అనేది అన్ని విధాలుగా అనేది మనకు పనిచేయడం అనేది జరుగుతుందండి. అయితే ఈ 8 రకాల ఇంగ్రీడియంట్స్ లోనే చాలా రకాలు అనేది మనకు ఉంటాయండి. దాంట్లో మనం చూసుకునేలాగుంటే చూడండి ఫ్రెండ్స్, అవి మనకి ఏంటి అంటే దస్మల్ పోత కావచ్చు, సోలనం దాస్మంత కారం అని అంటారు, టీనోస్పోరా కార్డిఫోలియా, ఇలా చాలా రకాలండి. అజోడా వసీక, ఆస్మాన్ సంకేతం, తర్వాత పెప్పర్ లాంగం, తర్వాత జంజిబర్ అఫిస్లానిసిస్, ఇలాంటి చాలా రకాలండి. ఫైబర్ నెగ్రమ్ అంటే ఇలా చాలా రకాలు అనేది మనకి యూజ్ చేయడం అనేది జరిగిందండి. అయితే ఇవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ఇది ఏ రకాలుగా మనకి ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేస్తుంది అని మనం ఒక్కొక్కటి చూసుకునేలాగుంటే, దీంట్లో ఫస్ట్ మనం చూసుకునేలాగుంటే దస్మల్ పోత అండి. ఈ దస్మల్ పోత అనేది ఏంటంటే దీంట్లో 10 రకాలైన వేర్ల సమ్మేళనం అనేది మూలికలు అనేది దీంట్లో ఉండడం అనేది జరుగుతుందండి. ఈ 10 రకాలైన వేర్లు మనకి ఏ విధంగా మనము ఫస్ట్ లోనే చెప్పుకున్నాం, ఆయుర్శాంతిలో తీసుకునేవి ఏంటి అంటే 100% కూడా ఆయుర్వేదమేనండి. దాన్ని మనం ఏదైతే ఉంటుందో పౌడర్ ద్వారా అనేది దీన్ని తయారు చేయడం అనేది జరుగుతుందండి. దీంట్లో 10 రకాలైన మూలికలు అనేవి ఉంటాయి. ఇది దేనికి ఉపయోగపడద్ది అంటే మనకి చూడండి, ఇప్పుడు చెప్పుకున్న ఫ్లూ అని దగ్గు రాకుండా, అదే విధంగా లంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి బలంగా ఉండడానికి, ఎప్పుడైతే మన లంగ్స్ అనేవి బలంగా ఉంటాయో అప్పుడే మనము శ్వాస వ్యవస్థ అనేది కరెక్ట్ గా ఉంటదండి. ఏదైతే మనం ఆక్సిజన్ కరెక్ట్ గా తీసుకుంటామో అది బ్లడ్ లో కలిసి మనకి మంచి ఎనర్జీని ఇవ్వడానికి, మన బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి మనకి చాలా బాగా అనేది ఉపయోగపడతాయి. కనుక ఆరోగ్యమైన బలంగా ఉండే లంగ్స్ అనేది మనకి ఇవ్వడానికి కూడా ఈ దస్మల్ పోతలో ఉండే మూలకాలు అనేవి ఉపయోగపడతాయి. దాంతో పాటుగా ఆస్మా, చాలా మంది చూడండి ఆస్మా ప్రాబ్లం ఉంది, రెస్పిరేటరీ ప్రాబ్లం ఉంది అని చాలా మంది చెప్తూ ఉంటారండి. అంటే ఒక 50-60 ఇయర్స్ లో ఉండే వాళ్ళలో చూసుకునేలాగుంటే, ముసలి కొంచెం ఏజ్డ్ పర్సన్ లో చూసుకునేలాగుంటే ఇలాంటి ప్రాబ్లం అనేది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళకి 100% ఈ ఇది ఏదైతే రెస్పో కేర్ అనేది ఉందో ఈ రెస్పో కేర్ అనేది ఉపయోగపడుతుందండి. దీంతో పాటు బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కావచ్చు, చాలా మందికి ఫీవర్స్ వస్తుంటాయి కదా, ఫీవర్, డయాబెటిక్ వారికి, ఇంక్లూడింగ్ మోర్చ్ వ్యాధి అంటారు కదండి, ఫిట్స్ అనేది వస్తుంటది కదా, అలాంటి వ్యక్తులకు కూడా ఈ రెస్పో కేర్ అనేది మనం ఇవ్వచ్చండి. ఈ రెస్పో కేర్ లో ఉండే దస్మల్ పోత అనేది ఎలాంటి వ్యాధులైనా కూడా నివారించడానికి అనేది మనకు ఉపయోగపడుతుందండి. దీంతో పాటు ఇంకోటి మనం చూసుకునేలాగుంటే సోలనం గాస్పంతో కారం అండి, కాంకారి అంటారు. అంటే ఇన్ని రకాలుగా ఎందుకు అని అంటే ఏం చెప్తున్నామంటే ఇది దేనికి ఉపయోగపడుతుంది కాంకారి అనేది అంటే ఫేవర్స్, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనవి చాలా వరకు చూడండి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్, ఒకదానికి వెళ్తే ఇంకొకటి కూడా మనకి యూజ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందనేసి మనం చెప్పుకుంటామండి. అంటే ఫీవర్స్ కావచ్చు, మలబద్ధకం, మూత్రనాళ వ్యాధులు ఉంటారు కదండి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటారు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళకు కూడా ఈ రెస్పో కేర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. దాంతో పాటుగా ఇప్పుడు చెప్పుకున్న ఆస్మా కావచ్చు, కాలేయ వ్యాధులు కావచ్చు. చూడండి చాలా మందికి షుగర్ ఇలాంటిది వచ్చేటప్పుడు చాలా మంది ఏంటంటారంటే వాళ్ళకి వచ్చే పుండ్లు కానీ ఇంకోటి మానట్లేదు అని చాలా మందికి అంటారు కదా, అలాంటి గాయాలు ఎలాంటివి ఉన్నా కూడా ఆ గాయాలను మానటానికి కూడా మనకి రెస్పో కేర్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ మనం చూసుకునేలాగుంటే టీనోస్పోరా కార్డిఫోలియా అండి, అంపవల్లి లేదా తిప్పతీగ అంటారండి. ఇది చాలా మంది చాలా బాగా వినుంటారు. మన పక్కే ఎక్కువ శాతం ఇది ఉంటుందండి తీగ, కానీ దీన్ని మనం అంత దీనిగా పట్టించుకోము, ఏదో మందులే పిచ్చిందని అనుకుంటాం, కానీ దీని వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా అంటే చాలా ఉన్నాయండి. ఏంటి అవన్నీ మనం చూసుకునేలాగుంటే శరీరంలో వచ్చే అన్ని రకాల ఫీవర్స్ ఏవైతే ఉంటాయో జ్వరాన్ని తగ్గించడంలో కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీంతో పాటుగా చూడండి మనకి కరోనా వచ్చేటప్పుడు చాలా మందికి ఏంటి ప్రాబ్లం అంటే రెస్పిరేటరీ ప్రాబ్లం, అంతే కదండి, శ్వాస అందక వాళ్ళ గాలి అక్కడ మనకి అక్కడ కరెక్ట్ అయిన ఆక్సిజన్ లెవెల్స్ వాళ్ళు ఇవ్వలేక ఎక్కువ మంది కలుపుకోవడం, కొంతమంది గాలి ఆడక, మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమే కరోనా టైంలో. అలాంటప్పుడు ఎవరైతే లంగ్స్ కి ఇన్ఫెక్షన్ చేయడం వల్ల కరోనాలో చాలా మంది చనిపోవడం అనేది జరిగింది కదండి. అలాంటి కరోనా వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా నివారించడానికి ఈ తిప్పతీగ అనేది అమృతవల్లి అనేది మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీంతో పాటు ఎక్కువ శాతం చూడండి షుగర్ ఉంటుంది కదండి, డయాబెటిస్ పేషెంట్స్ అనేవాళ్ళు ఇది రోజుకు ఒక హాఫ్ గానీ వాళ్ళు డైరెక్ట్ గా తీసుకున్నా కూడా చాలా వరకు యూజ్ ఉంటుందండి. కానీ అందరూ తీసుకోవడానికి కానీ వాళ్ళ ప్రదేశంలో
ఉండకపోవచ్చు మేబీ. అలాంటి వాళ్ళకి కూడా షుగర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఆ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలో కూడా ఈ తిప్పతీగ పాత్ర అనేది చాలా అంటే చాలా ఉంటుందండి. దీంతో పాటు ఇప్పుడు మనం ఇమ్యూనిటీ దేన్ని ఎలాంటి వ్యాధులు తట్టుకోవాలన్నా కూడా మనకి మేజర్ గా ఉండాల్సింది ఏంటి అంటే ఇమ్యూనిటీ, అంతే కదండి. అలాంటి ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఆ ఇమ్యూనిటీని 100% మనం పెంచుకునేలాగుంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ అదే హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఏం జరగదండి. అలాంటి ఇమ్యూనిటీని కూడా పెంపొందించడానికి మనకి తిప్పతీగ అనేది ఉపయోగపడుతుందండి. దీంతో పాటు డైజెస్టివ్ సిస్టమ్ మేజర్ గా ఎప్పుడు నేను చెప్తుంటే ఈ రోజు కూడా మనం చెప్పుకునేది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఉండేది రెండు ప్రాబ్లమ్స్. ఒకటి ఆకలి అయిపోవడం, రెండు తిన్నది అరగకపోవడం. ఆకలి అయిపోతే మనం ఏం తీసుకోలేము, అదే తిన్నది అరగకపోయినా కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయవలసి వస్తాయి. ఈ తినకపోవడం వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చాలా మంది చూడండి, నేను ఎప్పుడో ఒకప్పుడు నార్మల్ గా చూసేటప్పుడు ప్రతి హాస్పిటల్స్ లో గ్యాస్ట్రో ఆంట్రాలజిస్ట్లు అనేది చాలా తక్కువ అండి. ఇప్పుడు గ్యాస్ట్రో ఆంట్రాలజిస్ట్లు అని ప్లేస్ అంటూ అంటే హాస్పిటల్స్ అంటూ ఉండట్లేదండి. ఎందుకు అనేసి అంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎవరికి పర్ఫెక్ట్ గా లేదు. మనం తీసుకునే ఆహారం కావచ్చు, ఇంకోటి మనం తీసుకునే మనం చేసే పని కావచ్చు, ఒత్తిడి వల్ల కావచ్చు, ఇలాంటి చాలా వరకు డైజెస్టివ్ సిస్టమ్ అనేది పాడవుతుందండి. అలాంటి డైజెస్టివ్ సిస్టమ్ ని కూడా కరెక్ట్ చేయడానికి మనకి అనేది ఈ ఏదైతే ఉందో ఈ తిప్పతీగ అనేది ఉపయోగపడుతుందండి. దీంతో పాటుగా స్ట్రెస్, ఒత్తిడి ఏదైతే ఉంటుందో ఆందోళన తగ్గించడానికి, స్ట్రెస్ తగ్గించడానికి, కంటి చూపును మెరుగుపరచడానికి ఈ తిప్పతీగ అనేది మనకు ఉపయోగపడుతుందండి. నార్మల్ గా ఈ తిప్పతీగని మనం అమృతవల్లి లేదా గుడూచి అని కూడా అంటారండి. దీన్ని నార్మల్ గా శాస్త్రీయ నామంగా చూసుకునే పీనక్స్పోరా కార్డిఫోలియా అంటారండి. నెక్స్ట్ మనం చూసుకుంటే అజతోలా వసీకా అండి. దీనిలో ఉండే మూలకాలు ఏంటి, దీనికి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఆస్మా, సైనటిస్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అప్పర్ ఆర్టియర్స్ లో వచ్చేది ఏంటి సైనటిస్ అని, దీర్ఘకాలిక దగ్గు, ఫ్లూ అని, కోల్డ్ అని, ఇలాంటివి చాలా వరకు తగ్గించుకోవడానికి మనకి ఈ వసీకా అనే మూలకం అనేది ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆస్మం సంకటం. ఇది మన అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేదే. కానీ ఇప్పుడు ఇది ఏంటి అంటే ఔషధ మొక్కగా కాకుండా పూజించే మొక్కగా మనం ప్రెజెంట్ అయితే దీన్ని కన్సిడర్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరం తీసుకుంటున్నాం. ఏంటి అంటే ఇంట్లో ఉంటే ఎందుకు అప్పట్లో కూడా తులసి మొక్కలు అనేది పెరట్లో వేసేవాళ్ళంటే దాని నుంచి వచ్చే గాలిని పీల్చినా కూడా చాలా వరకు వ్యాధులు అనేవి నివారణ అనేది జరిగేదండి. అలాంటిది ఇప్పుడు మనం ఓన్లీ దాంట్ నుండి వచ్చే ఆకులు కొన్ని తీసుకొని తినటం వల్ల, చిన్నపిల్లలకి అనేది ఎక్కడం వల్ల వాటిని వ్యాధులు అనేది నివారించుకోవడానికి కూడా మనకి చాలా బాగా ఇది అనేది ఉపయోగపడేదండి ఈ తులసి అనేది. అయితే ఇది మనకి దేనికి ఉపయోగపడుతుంది ఏంటంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా వచ్చిన, చెస్ట్, ఛాతీలో, రొమ్ము భాగంలో వచ్చే సమస్యలు కావచ్చు, గొంతులో వచ్చే సమస్యలను నివారించడానికి ఇది అనేది ఉపయోగపడుతుందండి. అంటే దగ్గు, తలనొప్పి కూడా మనకు తగ్గడానికి తులసి అనేది మనకి ఆల్రెడీ పంచ తులసి రూపంలో కూడా మనకి 5 రకాల తులసులు అనేది ఇవ్వడం జరుగుతుందండి. అయితే తులసుకుంటే ప్రాముఖ్యత అనేది అంత ఎక్కువగా ఉంటుంది. దగ్గు, తలనొప్పి, అలర్జీస్ చాలా వరకు మనకి వచ్చే అలర్జీస్ కావచ్చు, ఆస్మా, జ్వరం వంటి సమస్యలు చాలా బాగా మనకి తులసి అనేది ఉపయోగపడుతుందండి. దీంతో పాటుగా మనం చూసుకున్నట్టే పైపర్ లాంగం అండి. ఇది ఏంటంటే మ్యూకస్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే చూడండి చాలా వరకు తెగట్లాగా, జిగట్లాగా కారడం కానీ, వాళ్ళకి కఫం చేరిపోవడం ఇలాంటివి అంటారు కదండి. కోల్డ్ ని తగ్గించడంలో కూడా అంటే ఆ మోకస్ మరియు కోల్డ్ ని తగ్గించడంలో ఈ పైపర్ లాంగం అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది. దీంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఈవెన్ వాపులు, నొప్పులు ఏవైతే ఉంటాయో అలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా మనకి తగ్గించడానికి అనేది ఇది ఉపయోగపడుతుందండి. తర్వాత చూసుకోవాలనుకుంటే జంజిబర్ అసిసినాలిస్, అల్లం అండి. ఈ అల్లం ఏదైతే ఉంటుందో ఈ అల్లం ఎండబెడితే మనం సొంటి అని అంటాం కదా, అలాంటి సొంటితో దీన్ని అనేది తయారు చేయడం అనేది జరుగుతుందండి. అంటే ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనకు జలుబు రాకుండా ఉపయోగపడుతుంది. అదే విధంగా కడుపులో నొప్పి, వికారంగా ఉన్నప్పుడు ఈ సొంటి అనేది తీసుకుంటారండి ఎక్కువ శాతం. అంటే చాలా మంది చూడండి ప్రెగ్నెన్సీ టైంలో వామిటింగ్స్ రావడం కానీ, వికారంగా ఉండడం కానీ ఎక్కువ శాతం జరుగుతుంది. లేదు అంటే ఈవెన్ ప్రజెంట్ మనం చూసుకునేలాగుంటే మేజర్ గా ఎఫెక్ట్ అయ్యేది ఏంటి ప్రజెంట్ ఎక్కువ దేంట్లో ఉందంటే క్యాన్సర్ అండి. మనం చూసుకునేలాగుంటే మేజర్ ప్రాబ్లం ఈ క్యాన్సర్ పేషెంట్లకి ఏంటి అంటే కిమోథెరపీలు అంటే కిమోలు అనేది ఎక్కిస్తారండి. అంటే రేడియేషన్ కొందరు చేపిస్తారు, కిమోలు అనేది ఎక్కిస్తారు. ఈ కిమోలు ఎక్కించేటప్పుడు వాళ్ళకి చాలా అంటే భరించలేనంత వికారంగా ఉంటుందండి. అలాంటి వాళ్ళకు కూడా ఈ క్యాన్సర్ మనం ఇవ్వడం వల్ల ఏంటి అంటే అలాంటి వికారం నుంచి కూడా వాళ్ళని
అలాంటి వాళ్ళకి వామిటింగ్స్ వచ్చే సెన్సేషన్ ఉంటుంది, వామిటింగ్స్ రావు కానీ వికారంగా ఉంటుంది. అలాంటి వాటిని కూడా తగ్గించడానికి మనకి ఈ రెస్పో కేర్ అనేది ఉపయోగపడుతుందండి. దాంతో పాటుగా కడుపులో నొప్పి కావచ్చు, విరోచనాలు ఇలాంటి టైంలో కూడా మనకి రెస్పో కేర్ అనేది ఉపయోగపడుతుందండి. మెయిన్ చాలా మందికి చూడండి రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇప్పుడు చాలా వరకు క్యాన్సర్ అయితే చెప్పుకున్నాము, కీళ్ళ నొప్పులు అనేది అని వాటర్ కట్టి మనం ఏదైతే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఉంటుందో ఇప్పుడు చూడండి కీళ్ళ వాపు అనేసి అంటారు కదండి. దీన్ని చికిత్స చేసేటప్పుడు దీన్ని రొమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్స చేసేటప్పుడు చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయండి. అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ని తగ్గించడానికి కూడా మనకి రెస్పో కేర్ అనేది ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ లాస్ట్ మనం చూసుకునేలాగుంటే పెప్పర్ నైగ్రమ్ అండి. పైపర్ నైగ్రమ్ అని అంటారు, దీన్నే కాళీ మిర్చి అని అంటారు. మిరియాలు మనకి చాలా వరకు తెలుసు, చూడండి గొంతు పట్టేసిందంటే పాలలో మిరియాలు వేసుకోండి, లేదు అంటే దగ్గు వస్తుందంటే ఇలా మిరియాలు అనేది చాలా వరకు మనకు నోటెడ్ అండి. అలాంటి మిరియాలు కూడా దీంట్లో అనేది ఇంక్లూడింగ్ అయి ఉంటాయండి. అంటే దాంతో ఏం చేస్తుంది, మన శ్వాస వ్యవస్థను మెరుగుపరుస్తుంది, అదేవిధంగా మంచి శ్వాసను కూడా ఇవ్వడానికి అనేది ఉపయోగపడుతుందండి మనకి. ఈ విధంగా మనకి ఈ రెస్పో కేర్ అనేది చాలా అంటే చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చండి. ఫస్ట్ ఇలాంటి అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ కి ఒకే ఒక సొల్యూషన్ అని అంటారు కదండి, అలాంటి ప్రాబ్లమ్స్ చాలా వాటికి కూడా మనకి ఒకే ఒక సొల్యూషన్ అనేది మనమే రెస్పో కేర్ అనేది చెప్పుకోవచ్చండి. అయితే ఇప్పుడు చాలా మందికి చూడండి ఇప్పుడు ఎక్కువ శాతం ఈ ప్రాబ్లం అంతా చాలా మంది అనేది బాధపడుతున్నారండి. అలాంటిగా ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ మనకి ఈ రెస్పో కేర్ ఇవ్వడం వల్ల ఇప్పుడు చెప్పుకునే ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా మనము వీటిని రెఫర్ చేయొచ్చండి. ఏవైతే మనకి వీక్ లంగ్స్ అనేవి ఉంటాయో, వీక్ లంగ్స్ ఎప్పుడైతే ఉంటాయో మన శ్వాస వ్యవస్థ పైన అనేది ప్రభావం అనేది పడద్ది. అలాంటి దాంట్లో కూడా మనము తగ్గించుకుంటూ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెంచుకుంటూ ఇప్పుడు చెప్పాం కదండి బ్రాంకైటిస్ కావచ్చు, సైనస్ ప్రాబ్లం, ఇలాంటివి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా చెక్ పెట్టడానికి మనకి రెస్పో కేర్ అనేది అద్భుతంగా ఉపయోగపడే రెవల్యూషన్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకు అనేసి అంటే దీన్ని లైవ్ లో నేను కూడా చాలా మందికి ఇచ్చానండి. మా ఊర్లో నాకైతే మెయిన్ బిజినెస్ రావడానికి ఈ రెస్పో కేరే చాలా వరకు యూజ్ అయిందండి. ఎందుకు అనేసి అంటే మా చుట్టాల్లోనే ఒక ఆవిడకి అనేది ఇవ్వడం జరిగితే ఆవిడకి ఏంటి అనేసి అంటే ప్రతిరోజు కూడా డాక్టర్ అనేది వస్తూ ఉండేవాళ్ళు, వెళ్తూ ఉండేవాళ్ళు. ఆవిడ ఇంట్లో ఉండేది అనుకుంటే హాస్పిటల్స్ ఉండేదే ఎక్కువ అండి. అలాంటిది ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరిగి తనకే తగ్గిందంటే ఇవన్నీ చాలా మంచి ప్రోడక్ట్స్ అని చాలా మంది నమ్మారండి. ఎందుకు అనేసి అంటే తన హెల్త్ కండిషన్ అనేది అంత సివియర్ గా అనేది ఉండేది. మన రెస్పో కేర్ అనేది అంత రెవల్యూషన్ ఆవిడకైతే చాలా వరకు తగ్గించడం అనేది జరిగిందండి. నమ్మకం కలిగింది, మంచి రిజల్ట్ ఉండే ప్రోడక్ట్ అని మనం చెప్పుకోవచ్చు అండి. కనుక దీన్ని ఎవరైనా భయం లేకుండా ప్రతి ఒక్కరికి మనము ఇచ్చుకునే అవకాశం ఉందండి. మన బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేసుకునే అవకాశం కూడా ఉందండి. దీన్ని యూజ్ చేసే విధానం ఏంటంటే 1 క్యాప్సూల్ అంటే థ్రైస్ డైలీ అండి. అంటే 3 సార్లు అనేది మనము ఈ క్యాప్సూల్ అనేది ఒక రోజులో మనము వినియోగించుకోవచ్చు అండి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా మనం భోజనం చేసిన తర్వాత దీన్ని తీసుకోవడం అనేది జరుగుతుందండి. దీని MRP చూసుకుంటే 730 ఉంటుందండి, 730. DP చూసుకుంటే 625 కే మనకి 625కి రావడం జరుగుతుందండి. దీనికి వచ్చే PVలు ఏమొచ్చి 20.83 అండి. దీంట్లో 60 క్యాప్సూల్స్ అనేవి వెజిటేరియన్ క్యాప్సూల్స్ అనేవి మనకి ఉండడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా మనము దీన్ని ఉపయోగించుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు, జలుబు ఇలాంటి వాటిని కూడా మనము తగ్గించుకోవచ్చు అండి. నెక్స్ట్ మనం చూసుకునేలాగుంటే డెటాక్స్ ఫుడ్ ప్యాచ్ అండి. ఈ ఫుడ్ ప్యాచ్ అనేది మనము చాలా వరకు ఏంటి అనేది అంటే చూడండి మన కంపెనీలోనే కాదు చాలా మంది బయట కూడా చాలా ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారండి హెల్త్ ఇష్యూస్ వచ్చేటప్పుడు. అంటే మన కంపెనీ ఏం చెప్తుందంటే ఈ ప్రొడక్ట్స్ అనేవి చాలా మందికి కొంతమందికి చూడండి ఇచ్చిన తర్వాత ఏమంటారు, మీరు ఇచ్చిన ప్రొడక్ట్స్ పనిచేసి చాలా మంది రిజల్ట్ చెప్తారండి. కొంతమంది ఏంటంటారు, ఏం ప్రొడక్ట్స్ ఇచ్చారు అసలు అవి ఏం పని చేయలేదు, దానికుండా నేను బయట ప్రొడక్ట్స్ వాడితేనే బాగా పనిచేస్తాయి అని మనకి ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు కావచ్చు, మనం ప్రొడక్ట్స్ ఇచ్చేటప్పుడు కావచ్చు, చాలా వరకు మనకి ఆ మాట అనేది ఎక్కువ శాతం వినపడుతుందండి. ఇదేంటి అంటే ప్రొడక్ట్ సేమ్ ప్రొడక్ట్, అక్కడ ఉండే సిచ్యువేషన్ కూడా అంటే హెల్త్ కండిషన్ లేదా హెల్త్ ఇష్యూస్ కావచ్చు, సేమ్ కావచ్చు, కానీ వాళ్ళకి ఎందుకు తగ్గుతుంటే వీళ్ళకి ఎందుకు తగ్గట్లేదు అని మనం చూసుకుని ఇలా ఉంటే చాలా మందికి అన్ని చాలా మందికి పనిచేయ, కొంతమందికి మాత్రమే ఇది పనిచేస్తాయి. ఎందుకు పనిచేయమని చూసుకునేలాగా ఉంటే మన బాడీలో పేర్కొనే టాక్సిన్స్ అండి.
అంతే కదా. ఇప్పుడు స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నాము పొల్యూషన్ లో ఇండియా నెంబర్ 1 ప్లేస్ లో ఉందనేసి. అలాంటి పొల్యూషన్ వల్ల మనం ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా ఒక వ్యక్తి అనేది ఆరోగ్యవంతంగా ఉండాలన్నా అతనికి మెయిన్ కావాల్సింది ఏంటంటే స్వచ్ఛమైన నీరు, మంచి ఆహారం, పోషక విలువలతో కూడిన ఆహారం, అదే విధంగా స్వచ్ఛమైన గాలి. ప్రజెంట్ అయితే ఈ 3 ఎక్కడ స్వచ్ఛంగా అయితే దొరకట్లేదండి. అంతే కదా, మనం చెప్తుంటాము స్వచ్ఛమైన వాటర్ కావాలంటే మా వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకోండి, మంచి గాలి కావాలంటే ఎయిర్ ప్యూరిఫైర్, మంచి ఆహారం అంటే మన హెల్త్ సప్లిమెంట్స్, ఈ విధంగా చెప్తాం. ఎందుకు ఈ విధంగా వచ్చింది అని అంటే ప్రజెంట్ ఏమొచ్చి ఎక్కడ కూడా ఈ 3 స్వచ్ఛమైనవి అయితే దొరకట్లేదండి. అలాంటి దాని వల్ల ఏం జరుగుతుంది అని అంటే టాక్సిన్స్ అనేవి ఎక్కువ అనేది మన కెమికల్స్ మన బాడీలోకి అనేది పేరుకుపోవడం అనేది జరుగుతుందండి. పూర్వం చూడండి నార్మల్ గా ఇప్పుడు పల్లెటూరులోనే మనం సపోజ్ చూసుకునేలాగుంటే వ్యవసాయం చేసేటప్పుడు కానీ మన పొలాలకు వెళ్ళేటప్పుడు కానీ వాటర్ పట్టుకెళ్ళడం అలాంటి అలవాట్లు ఏమి ఉండే కాదండి. ఎందుకంటే ఎక్కడ దొరికితే అక్కడ ఆ వాటర్ అనేది వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఎందుకంటే దొరికే ప్రతిదీ కూడా స్వచ్ఛమైన వాటర్ అనేది అక్కడ దొరికేదండి. కానీ ఇప్పుడు అలా ఎవరైనా తీసుకెళ్తారా? ఇంకా బాటిల్ లో ఏసి తీసుకెళ్తారు. ఆ ప్లాస్టిక్ అనేది మనం వాడే ప్లాస్టిక్ అనేది కరెక్ట్ కాకపోతే ఆ ప్లాస్టిక్ దాంట్లో కలిసిపోయి ఇంకా చాలా రకాలైన వ్యాధులకు అనేది కారణం అవుతుందండి. ఇలా మనం తీసుకునే ఆహారం, ఎందుకంటే ప్రతిదీ కెమికల్ అనేది దాంట్లో స్ప్రే చేయడం కానీ ఇంకోటి అనేది జరుగుతుంది. నీరు, ఎందుకంటే ఈ ఫ్యాక్టరీలో వచ్చేది కావచ్చు, కలుషితం అనేది వాటర్ కూడా ఎక్కువ భూగర్భ జలాలు కూడా కలుషితం అవడం అనేది జరుగుతుందండి. మనం తీసుకునే వాటర్ కూడా మంచిది కాదు. అలాంటి దాని వల్ల ఏంటి అంటే ఈ కెమికల్స్ అనేవి మన బాడీలోకి చేరి టాక్సిన్స్ రూపంలో అనేది అవి నిల్వ ఉండడం వల్ల చాలా రకాలైన వ్యాధులకు అనేది కారణం అవుతుందండి. మన బాడీలో చూడండి చాలా రకాలైన టాక్సిన్స్ అనేవి ఉంటాయి. ఈ టాక్సిన్స్ అనేవి ఎక్కువ అవుతున్న కొద్ది ఏమవుతుంది అంటే మన బాడీ అనేది మనం బయట నుంచి ఇచ్చే అంటే ఈ సప్లిమెంట్స్ కావచ్చు, లేదు బయట మెడిసిన్ కావచ్చు, ఈవెన్ వాళ్ళు తీసుకున్న ఫుడ్ కావచ్చు అండి, ఏది కూడా అక్కడ 100% అనేది వర్క్ అనేది జరగదండి. ఎందుకు అనేసి అంటే దాని ప్లేస్ లో ఈ టాక్సిన్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల మనం మంచి ఇచ్చినా కూడా తీసుకునేది అనేది తక్కువగానే ఉంటుందండి. అంతెందుకు మనము ఒక గ్లాస్ నిండా ఒక బురద వాటర్ అనేది మనం మట్టి వాటర్ పట్టామనుకోండి, ఆ మట్టిలో మళ్ళీ మనం ఎంత మంచి వాటర్ వేసినా అది ఏ కలర్ లో ఉంటదండి, అలా మట్టి కలర్ లోనే వస్తూ ఉంటది. అలా 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 మట్టిని పోగొట్టేటప్పుడు ఎప్పుడైతే మనం పోగొడతామో దానికి మనకి మంచి వాటర్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా మన బాడీలో ఉండే టాక్సిన్స్ ఎప్పుడైతే రిమూవ్ చేయగలుగుతామో అప్పుడే మనం వేసే హెల్త్ సప్లిమెంట్స్ కావచ్చు, తీసుకునే ఫుడ్ కావచ్చు, బయట మెడిసిన్ కావచ్చు, ఏదైనా వర్కబుల్ అవడం అనేది జరుగుతుందండి. అక్కడ వర్క్ అనేది జరుగుతుంది. అలా కాకుండా మన టాక్సిన్స్ ఉంటే మనకి వర్క్ అనేది జరగదండి, చాలా తక్కువగా జరుగుతుంది. చాలా మంది చూడండి మేజర్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఆ మెడిసిన్ పని చేయలేదు, కానీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఆ మందులు పని చేస్తాయని చెప్తూ ఉంటారు. కానీ ఏదైనా ఒక ప్రాబ్లం కి డాక్టర్ ఇచ్చే మెడిసిన్ ఒకటే, బట్ కంపెనీస్ అనేవి మారుతాయి, అంతేకాని మెడిసిన్ అనేది మారిపోదు. కానీ వీళ్ళు ఫస్ట్ వాడేటప్పుడు ఆ డాక్టర్ ఏమొచ్చు కొన్ని యాంటీబయాటిక్స్ కావచ్చు, వాళ్ళు ఉండే టాక్సిన్స్ రిమూవ్ కి కొన్ని మెడిసిన్స్ అనేవి ఇవ్వచ్చు. ఇతని దగ్గర వాడిన తర్వాత వాళ్ళకి ఓపుకుంటే నెక్స్ట్ డాక్టర్కి వెళ్ళేసరికి అక్కడ ఏవైతే టాక్సిన్స్ రిమూవ్ అవుతాయో అక్కడ మెడిసిన్ అనేది పనిచేసే అవకాశం అనేది ఉంటుంది. అలా మనం ఏం చేయాలి అంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ అనేది పోగొట్టుకోవాలండి. మేజర్ గా ఇప్పుడు చూసుకుంటే చాలా మంది టాక్సిన్స్ అనేవి ఎక్కువ పెరగడానికి కారణం ఏంటి? ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ప్రజెంట్ ఎవరో ఎక్సర్సైజ్ చేయడానికి కానీ వాకింగ్ చేయడానికి కానీ ఇష్టపడట్లేదు. అదే విధంగా సరైనటువంటి శారీరక శ్రమ ఏమైనా పడుతున్నామా? ఎక్కువ శాతం ఇప్పుడు చేసేదంతా మైండ్ శ్రమే కానీ మానసికంగా పడుతున్నామే తప్ప శారీరకంగా అనేది చాలా తక్కువ అండి. అంటే దీనివల్ల మనకు తెలియకుండానే ఏం జరుగుతుంది అంటే టాక్సిన్స్ మనం తీసుకునే ఫుడ్, వాటర్, అదే గాలి, దీని వల్ల కూడా మనకి టాక్సిన్స్ అనేవి పేరుకోవడం జరుగుతుందండి. కనుక ఈ టాక్సిన్స్ అనేవి మనము ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి. లేదు అనేసి అంటే అది ఏం జరుగుతుందంటే ఏదైతే మన లివర్ అనేది ఉంటుందో ఆ లివర్ పైన అనేది కాలేయం పైన అనేది ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పడుతుందండి. మేజర్ పార్ట్ మన బాడీలో ఉండే ఏ పార్ట్ అయినా మనము మళ్ళీ దాన్ని మార్పిడి అనేది చేయొచ్చు, కానీ లివర్ ఏమైనా డ్యామేజ్ అయ్యేలాగా ఉంటే మళ్ళీ దాన్ని బాగా చేయడానికి అనేది కుదరదండి. కనుక మనము ఈ టాక్సిన్స్ అనేవి ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉంటే మనకేమొచ్చి హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ చాలా వరకు చూడండి మనకు బయట నుండి వచ్చే టాక్సిన్స్ ఏవైతే ఉంటాయి, దుమ్ము ధూళి ఇవన్నీ ఓకే, ఇంటికి వచ్చామో స్నానం చేస్తామో ఓకే నీట్ గా అయిపోమో క్లీన్ అయిపోయింది అని చాలా మంది అనుకుంటారు, అంతే కదండి. కానీ మన లోపల ఉండే టాక్సిన్స్ పని ఏంటి? హౌ టు రిమూవ్ ద టాక్సిన్స్ ఫ్రమ్ యువర్ బాడీ. మన బాడీలో ఉండే టాక్సిన్స్ రిమూవ్ ఎలా చేస్తున్నాము?
దాన్ని మనం చాలా వరకు కనుక్కోవాలండి. నేను చాలా వరకు సార్ చెప్తే విన్నాను, చాలా మంది పకోడీ కానీ సమోసాలు కానీ ఏమైనా బయట తింటూ ఉంటారు. తినేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది మన చేతికి అంటుకుంటే చాలా అనీజీగా ఫీల్ అవుతామండి. దాన్ని ఎప్పుడు అనేది ఒక టిష్యూ తీసుకోనో లేదా వాటర్ అనేది వాష్ చేయడమో ఇలాంటి చాలా వరకు జరుగుతాయి. చాలా మంది అనుకుంటారు ఇప్పుడు క్లియర్ అయిపోయిందని. మరి మన బాడీలోకి వెళ్ళే ఆయిల్ ఏమవుతుంది, అవి అనేవి ఏం జరుగుతాయి, మరి దాన్ని ఎలా రిమూవ్ చేస్తున్నాము, టాక్సిన్స్ లోపల అవి అనేవి మనకి పేరుకోవడం అనేది జరుగుతుందండి. అంటే మన లోపల ఉండే చాలా పార్ట్స్ అనేవి టాక్సిన్స్ అనేవి పేరుకోవడం వల్ల దాని వర్క్ అనేది కరెక్ట్ గా జరగదండి. అలా దానికోసమే మన కంపెనీ అనేది ప్రవేశపెట్టింది ఫుడ్ ప్యాచెస్ అండి. ఏవైతే ఫుడ్ ప్యాచెస్ ప్రవేశపెట్టిందో అంటే చాలా మంది టాక్సిన్స్ అనేవి 2 టైప్స్ లో ఉంటాయండి. ఒకటి అంటే స్ఫటిక రూపంలో అని అంటారు కదండి, స్ఫటిక రూపంలో ఉంటాయి. కొందరికి ఏమో లిక్విడ్ ఫార్ములా అనేది ఉండడం జరుగుతుందండి. ఇలాంటి ఏవైతే స్ఫటిక రూపంలో ఉంటాయో దాన్ని అయితే తగ్గించడానికి అయితే ఉపయోగపడదు. ఎందుకంటే యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అలాంటి వాటికి మనకి ఏదైతే ఇప్పుడు డిటాక్స్ ఫుడ్ ప్యాచ్ ఉందో ఆ ఫుడ్ ప్యాచ్ అనేది వేయడానికి ఉపయోగపడుతుంది. ఏదైతే మనకి ఫుడ్ ప్యాచ్ అనేది ఉందో దీన్ని మనము నేచురల్ పద్ధతిలో అనేది తయారు చేయడం జరిగిందండి. మనకి డెటాక్సిఫికేషన్ కి ఏదైతే మన బాడీలో ఉండే విష పదార్థాలను తొలగిస్తామో, మన బాడీలో ఉండే ఎప్పుడైతే విష పదార్థాలు తొలగిస్తామో దాన్ని మనం ఏంటంటామంటే డెటాక్సిఫికేషన్ అని అంటామండి. టాక్సిన్స్ అనేది బయటకి ఎప్పుడైతే రిమూవ్ చేస్తామో దాన్ని డెటాక్సిఫికేషన్ గా చెప్పుకుంటారు. అలాంటి డెటాక్సిఫికేషన్ కు చాలా బాగా ఉపయోగపడే ప్రోడక్ట్ ఏది ఉందని చెప్పుకుంటే మనకి ఫుడ్ ప్యాచెస్ అని చెప్పుకోవచ్చండి. ఈ ఫుడ్ ప్యాచెస్ అనేవి మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయండి. మన బాడీలో ఉండే ఏవైతే టాక్సిన్స్ ఉంటాయో ఆ టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఎక్కడ పెట్టుకుంటామంటే మన అరికాల్లో పెట్టుకుంటామండి. ఈ అరికాల్లో పెట్టుకోవడం వల్ల ఏంటి అని అంటే మన బాడీలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి నర్వస్ సిస్టమ్ అనేది మన అరికాలలో ఉంటుందండి. మన అరికాల్లో ఎప్పుడైతే అది మన అరికాల్లో ప్రతి ఒక్క వ్యవస్థకు సంబంధించిన సిస్టమ్ అంతా అరికాల్లో అనేది ఉంటుందండి. ఇక్కడ మనం ఎప్పుడైతే దీన్ని అంటించుకోవడం వల్ల రివర్స్ లో మనకి ఇది వర్కౌట్ అయ్యి అదే మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేయడానికి అనేది ఈ ఫుడ్ ప్యాచెస్ అనేవి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయండి. దీంట్లో దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మనకి ఏవైతే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నా, అదే విధంగా వెయిట్ మేనేజ్మెంట్ లో కావచ్చు, ఏజింగ్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో ఏజింగ్ ప్రాబ్లమ్ కి రిమూవ్ చేస్తుంది. అదే విధంగా మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ ను మెరుగుపరచడానికి, హై బీపీ ప్రెజర్స్ ఇలాంటివి ఉండేదాన్ని తగ్గించడానికి కూడా మనకి ఫుడ్ ప్యాచెస్ అనేవి చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీన్ని వేసుకోవడం వల్ల ఏంటి అంటే చాలా వరకు మనకి నిద్ర చాలా బాగా పడుతుంది. అదే విధంగా దీన్ని వేసుకునేటప్పుడు నార్మల్ గా దీనిలో ఒక 10 ప్యాచెస్ అనేవి ఉంటాయండి. మనం చూడడానికి బయటికి చూడడానికి చాలా వరకు అవి బ్యాక్ సైడ్ గోల్డ్ కలర్ లో, ఫ్రంట్ టైం వచ్చి వైట్ కలర్ లో ఉండడం అనేది జరుగుతుందండి. ఈ ఫ్రంట్ అనేది మనము ఇలా నైట్ పడుకునేటప్పుడు కాళ్ళు అనేది బాగా ఒత్తుకుంటూ అంటే ఫస్ట్ వాటర్ తో అనేది మనము కాళ్ళని నీట్ గా శుభ్రం చేసుకుంటూ ఈ ఫుడ్ ప్యాచెస్ అనేది వేసుకుని నైట్ అంతా మనం ఎక్కువ ఈ ఫుడ్ ప్యాచెస్ వేసుకునేటప్పుడు ఏంటి అంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలండి. ఎందుకు అంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ అనేవి బయటకు అవడం రిమూవ్ అవడం వల్ల మన వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు అనేది మనకి నరాలు అనేవి బిగిసిపోయినట్టు, ఒళ్ళంతా పట్టేసినట్టు ఈ ఫీలింగ్ అనేది వస్తుందండి. అలాంటి ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని రాకుండా ఉండాలంటే ఇది ఎవరైతే ఫుడ్ ప్యాచెస్ ఇస్తామో వాళ్ళకి ఎక్కువ వాటర్ అనేది తీసుకోమని చెప్తామండి. దీంతో పాటు ఇది నైట్ వేసుకుని ఇలా పడుకునేటప్పుడు మార్నింగ్ లేసి చూసేసరికి ఈ విధంగా మన బాడీలో ఉండే ఏవైతే టాక్సిన్స్ వస్తాయో అలాంటి టాక్సిన్స్ అన్ని ఈ విధంగా బ్లాక్ కలర్ లోకి అనేది రావడం అనేది జరుగుతుందండి. దీన్ని మనం ఏం చేస్తామంటే చిన్నపిల్లలకు కానీ దగ్గరలో ఉండే ఎవరికి దొరకకుండా అంటే దీన్ని ఏమొచ్చి ఒక భూమిలో దీన్ని పాత పెట్టేయడం అనేది చెయ్యాలండి. ఎందుకు అనేసి అంటే బాడీలో అంటే మనిషి నుంచి వచ్చే టాక్సిన్స్ అనేవి చాలా అంటే చాలా ప్రమాదకరమైనవండి. ఎందుకు అనేసి అంటే ఈవెన్ చూడండి, మనం ఏదైనా ఒక ప్లేస్ లో నడిచేటప్పుడు అదంతా ప్లేస్ గడ్డితో ఉందనుకోండి, మనకి గ్రాస్ ఏదైతే ఉందో ఈవెన్ మనం నడిచే ప్లేస్ లో ఒక్క గడ్డి పూచుకొని మొలవదండి. చాలా వరకు పరిశీలించండి. ఎందుకు అనేసి అంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ అనేవి దాన్ని తీసుకోవడం వల్ల అక్కడ ఉండే
ప్లేస్ లో కూడా చిన్న గడ్డి కూడా మొలవదండి. అలాంటి పూర్వకాలంలో చాలా మందికి ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఎంత దూరమైనా నడిచే వాళ్ళండి. వాళ్ళు గడ్డి పైన ఎక్కువ శాతం నడుస్తూ ఉండేవాళ్ళు. చెప్పులు అలాంటివి ఎక్కువ యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు కాదు. ప్రజెంట్ మనం ఏంటంటే చిన్న ఇంత బయటికి వెళ్ళి రావాలన్నా కూడా చెప్పు లేకుండా మనం వెళ్ళలేము. వాళ్ళు అలా వెళ్ళడం వల్ల ఏంటి అంటే చిన్న రాళ్ళు పెక్కుల కాలు కూర్చోడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా జరిగేది. ఇలాంటి ఏవైతే టాక్సిన్స్ ఉంటాయో అవి రిమూవ్ అయిపోయేవి. కనుక వాళ్ళు అంత హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగం. అదే దీన్ని మనము ఇక్కడ యూజ్ చేసుకొని అయితే ఈ ఫుడ్ ప్యాచెస్ అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగిందండి. థ్యాంక్ యూ సార్ ఉమాశంకర్ సార్ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు. ఈ విధంగా మనం ఈ ఫుడ్ ప్యాచెస్ ఎవరికైతే కాళ్ళు పగుళ్ళు అలాంటివి ఉంటాయో ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ వాళ్ళు అనేది యూజ్ చేయడానికి వాళ్ళు యూజ్ చేయకూడదండి. ఈ ఏవైతే ఉంటాయో దీన్ని యూజ్ చేసేటప్పుడు ఎక్కువ శాతం మనం ఏమొచ్చి అదే వాటర్ అనేది తీసుకోవాలండి. థ్యాంక్ యూ సార్ ఉమాశంకర్ సార్ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? ఓకే సార్. గుడ్ మార్నింగ్ ఆల్ మై రెసిడెంట్ ఫ్యామిలీ మెంబర్స్. మైసెల్ భారతి అండి. ప్రజెంట్ నేనైతే స్టార్ డైరెక్టర్ లో ఉన్నాను. నేనైతే 15 మెంబర్స్ కోర్ టీమ్ తయారు చేసుకుంటూ వాళ్ళకి 15,000 ఇప్పించుకుంటూ నేనైతే 5 lakhs అనేది ఇన్కమ్ ఎర్న్ చేయాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. అదే విధంగా మెరూన్ కలర్ కార్ 16 lakhs వర్త్ మెరూన్ కలర్ కార్ అనేది తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదైతే ఈ రోజు ఇలా సెషన్ చెప్పడానికి మేజర్ కారణం THS సార్. దీని ద్వారా మేమైతే చాలా నేర్చుకున్నాము. సార్ కూడా అదే విధంగా మీకు లహరి మేడం గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. మెయిన్ ఈ రోజు ఈ సిస్టమ్ లో ఈ విధంగా నిలబడడానికి నాకు హెల్ప్ చేసిన మా అప్లయన్స్ అయిన ఎప్పుడో రంజిత్ సార్కి అయితే ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. అదే విధంగా నాయుడు సార్, సాయి సార్, అనిల్ సార్, రవి సార్, ఇలా నినాద్రి సార్ చాలా మంది లీడర్స్ అనేది నాకైతే సపోర్ట్ చేస్తూ ముందుకనే తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది సార్. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను. మా లైఫ్ లైన్స్ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకున్నారు. ఎస్పెషల్లీ నాలెడ్జ్ కూడా చాలా ఎక్సలెంట్. మీరు మంచి మంచి నాలెడ్జ్ ఇస్తారు. సో డెఫినెట్గా మేడం మీరు అనుకున్న డ్రీమ్స్ నెరవేరాలి. స్టోర్లో 5 lakh ఇన్కమ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ డ్రీమ్స్ అని కూడా ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్ భారతి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. 350+ మెంబర్స్ ఉన్నారు. మేడం మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఎస్పెషలీ ఈ సైనసైటిస్ గురించి తర్వాత వాటి గురించి మంచి నాలెడ్జ్ ఇచ్చారు. సో డెఫినెట్గా మనం రెగ్యులర్గా మార్నింగ్ సెషన్స్లో అటెండ్ అవ్వడం ద్వారా నాలెడ్జ్ అనేది మనం తీసుకోవచ్చు. ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. మార్నింగ్ సెషన్స్లో ఖచ్చితంగా మీరు మీ టీమ్స్తో అటెండ్ అవుతూ నాలెడ్జ్ తీసుకోవడం ద్వారా మంచి సక్సెస్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు మీటింగ్స్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా రెగ్యులర్గా మీరు మీ టీమ్స్ అటెండ్ అవ్వండి. అందరూ కూడా మంచి సక్సెస్ రావడం కోరుకుంటున్నాను. సో డైరెక్ట్గా కాల్స్ తీసుకున్నామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. మేడం సార్ ఒక్కసారి సార్. మేడం చెప్పండి. ఏదైతే నేను డేటాక్స్ ఫుడ్ చెప్పానో ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఫుడ్ ప్యాచెస్ ఉండడం అనేది జరుగుతుంది. మన ఏ ప్లేస్ లోనైనా ఎక్కడైతే మనకి చాలా మందికి నొప్పులు వాపులు ఉంటాయి కదా అలాంటి ప్లేస్ లో కూడా దీన్ని అనేది వేసుకోవచ్చు అండి. చూడండి ఇక్కడ ఏ ప్లేస్ లో అంటే మనకి మోకాల దగ్గర కావచ్చు, కింద చాలా మందికి వాతవ ఇలాంటి నొప్పులు అనేవి చాలా మంది అంటుంటారండి. వాపులు వచ్చేటప్పుడు కానీ మనము మనకి ఏదైతే చేతి దగ్గర కావచ్చు, మెడ దగ్గర కావచ్చు, ఈచ్ అండ్ ఎవరి ప్రతి ఒక్క దగ్గర ఇన్సైడ్ అనేది దీన్ని అనేది యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా అయితే మనకి ఫుడ్ ప్యాచెస్ అనేవి లోపల కూడా ఉండడం అనేది జరుగుతుంది సార్. ఎవరికైనా దీనిగా అయితే మనం దీన్ని ఏదైతే ఉంటుందో దాన్ని వేసుకొని కూడా ఇంకో నేను చూపిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జన్మదిన శుభాకాంక్షలు. సో ఈరోజు బర్త్డే రోజు కూడా సెషన్ తీసుకోవడం ముందుకు వచ్చారా. సో గ్రేట్ థింగ్. చాలా మంది ఈరోజు కారణం చెప్పడం రెడీగా ఉంటారు, ఈ కారణం ఆ కారణం ఉంటారు. బట్ కారణం చెప్పకుండా ఈరోజు సెషన్ తీసుకోవడం ముందుకు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టినరోజు రోజు చాలా మంచి కార్యక్రమం చేస్తాం అనుకుంటాం. సో అలాంటి కార్యక్రమంలో ఇది ఒక విధానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దాని ముందుకు వచ్చారు.
వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. సో ఈరోజు సెషన్ పరంగా మాట్లాడుకుంటే ఈరోజు సెషన్ పరంగా మాట్లాడుకుంటే రెస్పెక్టెడ్ చాలా ఎక్సలెంట్ గా మీరు చెప్పారు రెస్పెక్ట్ గురించి. అదేవిధంగా ఫుడ్ ప్యాచెస్ చాలా ఎక్సలెంట్ డెప్త్ నాలెడ్జ్ ఇచ్చారు. 2 ప్రొడక్ట్స్ గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇచ్చారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మంచి నాలెడ్జ్ స్కిల్స్ ఉన్న టాలెంట్ ఉంది. సో ఆల్రెడీ 2 ఫారెన్ ట్రిప్స్ వచ్చారు. సో మన ఏరియాస్ లో లేడీస్ ఇంతవరకు చాలా మంది లీడర్స్ ఉన్నారు. లేడీస్ లో దీనికి గ్రేట్ ఉంది గ్రేట్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ రిజల్ట్ పరంగా ఎవరు కూడా 2 ఫారెన్ కంట్రీస్ వెళ్ళారు. 2 ఫారెన్ కంట్రీస్ వెళ్ళారు. నెక్స్ట్ టైం అప్కమింగ్ ట్రిప్స్ కూడా మంచి తీసుకోవాలి, మంచి పిల్లలు భవిష్యత్తు ఇవ్వాలి. సో ఎవరు పేరెంట్స్ ఉన్నారు పేరెంట్స్ మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదైతే ఉందో ఇది ఏ చిన్న సక్సెస్ తీసుకున్నా ఎక్కడికి మేము వెళ్ళగలిగినా అదంతా మీ సపోర్టే సార్. ఇలాంటి సపోర్ట్ అనేది ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. రీసెంట్ గా మనం చూసుకుంటే 4 years కంప్లీట్ అయింది మన టీమ్ హెల్ప్ ఏదైతే స్టార్ట్ చేసి. సో దానికి కంటిన్యూగా నాన్ స్టాప్ గా మనం స్టార్ట్ చేస్తున్నాం. సో నిన్న మన గ్రేట్ థింగ్ ఏంటంటే వితౌట్ ఎనీ అప్లయన్స్ ప్రెజెన్స్ లేకుండా అప్లయన్స్ అందుబాటులో లేనప్పుడు కూడా కొన్ని కారణాలు రైతులు కానీ పైన కృష్ణ గారు మూర్తి గారు కానీ రజనీ గారు కానీ ఎవరు అందుబాటులో లేనప్పుడు కూడా ఇనిషియేటివ్ తీసుకుంటూ మధుసూదన్ రెడ్డి గారు కానీ లింగదేవ గారు కానీ నజరే పూర్ణ సార్ కానీ సో ఇంకా టీంలో సాయం గారి చాలా మంది సంజయ్ గారు కానీ అదేవిధంగా రమేష్ గారు అందరూ ఇనిషియేటివ్ తీసుకుని చాలా మంది లీడర్స్ ఉన్నారు. ఇనిషియేటివ్ తీసుకొని చేశారు. అదే రకంగా నిన్న కరీంనగర్ సిద్దిపేట అండ్ ఆంధ్రలో వెంకటగిరి మన ఇంతుస్వామి గారు అర్జున్ గారు ఆధ్వర్యంలో జరిగింది వెంకటేష్ గారి టీం నుంచి. సో గ్రేట్ థింగ్ అండి. సో మనం ఈ రోజు ఎందుకు ఇక్కడికి వచ్చాము ఏంటంటే చూసుకుంటే ఓన్లీ ఇన్కమ్ సంపాదించడం కాదండి. ఇన్కమ్ సంపాదించడం చూస్తే ఈ మధ్యన కొత్త కంపెనీస్ వస్తున్నాయి. ఆ కంపెనీ చూసి వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళు ఇచ్చింది ఇన్కమ్ కోసం వస్తారు, ఇన్కమ్ కోసం వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళు కాదు. ఇక్కడ ఎథిక్స్ మోడల్స్ ఉంటే మన కంపెనీ ఎండి గౌతమ్ బాలి గారు ఆయన మీరు ఒక్కసారి చెక్ చేస్తే 16-17 కంపెనీలు వెస్టేజ్ కాకుండా ఉందండి. సో అంటే ఆయన స్లీపింగ్ పార్ట్నర్ గా కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. కానీ ఈ వెస్టేజ్ లో ఆయన సంపాదించి మిగతా కంపెనీ చూస్తే తక్కువ. బట్ ఈ రోజు ఆయన మన వెస్టేజ్ కోసం ఆల్మోస్ట్ 27 days 28 days నాన్ స్టాప్ వర్క్ చేస్తున్నాం. అలాంటి ఒక వ్యక్తి మనం ఉంటూ సిల్లీగా బిజినెస్ కోసం డబ్బుల కోసం ఆలోచిస్తే అది అంతకన్నా మొత్తం ఉండదు. సో ఇక్కడ వచ్చింది మన ఇన్కమ్ సంపాదించేస్తారు. కానీ దానికన్నా ముందు హెల్త్ మన ప్రజలకు ఇవ్వడానికి చూడాలి. అదేవిధంగా ఛార్జ్ లో పార్టిసిపేట్ చేయాలి. సో పార్టిసిపేట్ చేస్తే ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్ యూ సో మచ్. సో రాబోయే రోజుల్లో మనం ఏదైతే ఇంకా రాబోయే రోజు ఇంకా సాధించి చేయవడం. సో ఇంకా తెలంగాణలో నర్సంపేట, ఆంధ్రాలో కాకినాడ పెండింగ్స్ ఉంది. సో సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీ సమయాన్ని అమూల్యమైన సమయాన్ని మీరు డబ్బులు ఇచ్చారో లేదని కాదండి. డబ్బులు ఇస్తే కూడా డబ్బులు ఇవ్వకుండా కాదు. బట్ మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చిస్తే అక్కడ మీ చేతులతో ఇస్తే అది చాలా ఇది ఉంటుంది. నిన్న ఓల్డ్ ఏజ్ హోమ్ అన్ని చూస్తున్నాం. సో ఎంతో మంది ఆకలితో ఉండిస్తున్నారు. అలాంటిదని మనం వెళ్తే చాలా బ్లెస్సింగ్స్ అవ్వచ్చు. దాన్ని అర్థం చేసుకోవచ్చు సీరియస్ గా. సో అదే రకంగా మనకి సంజయ్ ఎక్స్ప్రెస్ సెషన్ ఇచ్చారు. మనకి ఈరోజు సాయిధి గారు ఉంది. సో బ్యాక్ టు బ్యాక్ ఉంది. అదే క్రోన్ లీడర్స్ ఎవరైతే నేను లేనుంది నేను గ్రేట్ ఇంకోటి కూడా అన్నారో దయచేసి మీ సెషన్స్ అడగడం కాదండి. మీ షెడ్యూల్స్ మీ అమూల్యమైన టైం ఇవ్వండి. పీపీటీ గ్రేట్ చేసుకున్న 30 minutes సెషన్ ఇవ్వడానికి కూడా మీరు ఇబ్బంది పడితే ఇది రైట్ థింగ్ కాదు. క్రోన్ డెవలప్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జూన్ మంత్ కంపెనీ అనౌన్స్ మంత్ ఇవ్వండి. చాలా మంది నేను ఇమీడియట్ వన్ డే నేను మొత్తం పెట్టడానికి షెడ్యూల్స్ ఇచ్చాను మిగతా లీడర్స్ అందరూ కూడా. సో వాళ్ళందరికీ పేరు థ్యాంక్ యూ సో మచ్. సో లేట్ చేయకుండా మీ సెషన్స్ ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే ఈ రోజు రేపు మాత్రమే మనకి మంత్ క్లోజింగ్స్ ఉన్నాయి. గ్రేడ్ అది మంత్ క్లోజింగ్ అయ్యి కరెక్ట్గా అప్లై చేసుకుంటే రబ్ చేయండి. డిస్ట్రిక్ట్ గ్రాంట్ చేయండి. డెఫినెట్ గా June 2nd వైజాగ్ ఆంధ్రాకి వైజాగ్ లో అప్డేషన్ ప్లాన్ ఉంది. తెలంగాణలో 4th ఉంది అప్డేషన్ ప్లాన్. సో దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ లో మనకి ఆంధ్ర ఒకటి తెలంగాణ ఒకటి స్టాక్ పాయింట్స్ ఓపెన్ అవ్వబోతున్నాయండి. సో నారేపల్లి స్టాక్ పాయింట్ అనేది తెలంగాణ హైదరాబాద్ దగ్గర రూపాయలు నారేపల్లిలో మనకి స్టాక్ పాయింట్ ఓపెన్ అవ్వబోతుంది మన టీం హ్యాపీ నుంచి. అదే రకంగా ఆంధ్రాలో డంకాడ్ దగ్గర మనకి ఇంకొక స్టాక్ పాయింట్ ఓపెన్ అవ్వబోతుంది. అది అబ్రహం తెలంగాణ అబ్రహం. సో 2 స్టాక్ పాయింట్స్ పోతున్నాయండి. సో ఇంకా రాబోయే రోజు ఇంకా నెంబర్ ఆఫ్ స్టాక్ పాయింట్స్ కూడా రెడీ అవుతున్నాయి. సో లీడర్స్ మళ్ళీ ఒకటే చెప్తానండి, సొసైటీలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది. మంచిగా నిలబడే వాళ్ళు కొంతమంది ఉంటారు, చెడుగా నిలబడే ఎక్కువ మంది ఉంటారు. సో మరి మీరు డిసైడ్ చేసుకోవాలి మంచి కోసం నిలబడాలి చెడు కోసం నిలబడాలి. మంచి కోసం నిలబడేవాడు సమయం చూడకుండా 10 మంది సాయం చేసి ముందుకెళ్తారు. చెడు కోసం నిలబడేవాడు సమయం కోసం వెయిట్ చేస్తూ లాస్ట్ కి భగవంతుడు అక్కడ ఏడుస్తాడు. సో దయచేసి సమయం వేస్ట్ చేసుకోవద్దు. సో రాక్ చేయండి, డిస్ట్రిక్ట్ చేయండి. డెఫినెట్ గా ప్రతి సెకండ్ అవైలబుల్ అండి. ప్రతి సెకండ్ మనం అక్కడ ఎట్లా చేసుకుంటే మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఎందుకంటే ఈరోజు సొసైటీలో కొన్ని 100 మంది 1000 మంది ఆకలి తలంపిస్తున్నాం. సో వాళ్ళ కోసం మనం గట్టిగా పోరాడితే డెఫినెట్ గా 100% సక్సెస్ అవ్వచ్చు. కోవిడ్ చెప్పి క్లోజ్ చేస్తాను. టీమ్ హెల్ప్ లక్ష్యం అవుతానండి. 1000 కుటుంబాలకు 1 లక్ష ఇప్పించాలి. 1000 కుటుంబాలకు 1 లక్ష ఇప్పించాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బి సురేష్ ఉన్నారు. సో ఆయనకి ఎవరి మంత్ ఆన్లైన్ వచ్చిందంటే 12 లక్షలు వస్తుంది. వస్తున్నప్పుడు ఒక చారిటీ ఇవ్వడానికి కోసం 10,000 15,000 ఇస్తే మన టీమ్ అండ్ అదే పెద్ద గిఫ్ట్ అండి. సో బర్త్డే కానీ ఇంకోటి కానీ. సో అలాంటి ఒక డైలీ సంవత్సరంలో ఒక్కరోజు చారిటీకి ఇవ్వగలిగితే చాలా హ్యాపీ అవుతుంది. సో అలాంటి వాళ్ళ కోసం 1000 కుటుంబాల కోసం సెలెక్ట్ చేస్తున్నాం. ఆ 1000 మందికి 100కి ఇప్పించడం లక్ష్యంగా పని చేస్తున్నాం. దానికోసం ఎవరు వస్తారో ఏంటని ఫైట్ చేస్తున్నాం. డెఫినెట్ గా దాంట్లో మీ అందరూ ఉండాలి, మంచి సక్సెస్ఫుల్ తీసుకోవాలి. చిన్న ఇంకా ఈగోస్ పెట్టుకొని మా అప్లైన్ గ్రేట్ లేకపోతే ఇంకో గ్రేట్ ఇలాంటి ఇంకా చిన్నపిల్లల క్వాలిటీస్ పెట్టుకుంటే కరెక్ట్ కాదని. మీ అప్లైన్ గ్రేట్ లేకపోతే ఇంకో గ్రేట్, బట్ 10 మందికి మీతో వచ్చిన వెనకాదలసిన 10 మంది వాళ్ళ జీవితాలు బాగు చేయాల్సిన మనమే. మా తాత గ్రేట్ మా తండ్రి గ్రేట్ అంటే కాదండి, మనం నమ్మకం పిల్లల కోసం మనం వర్క్ చేస్తే డెఫినెట్ గ్రేట్ అవుతాం. మంచిగా సీరియస్ గా తీసుకోండి, డెఫినెట్ వర్క్ చేద్దాం. మంచిగా భారతీయ జర్నలిస్ట్ శుభాకాంక్షలు. నెక్స్ట్ బర్త్డే గల 5 ఇన్కమ్ తీసుకుంటూ మంచి నేరుగా చాలా మంది భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ మంచిగా థ్యాంక్ యూ సో మచ్. నాకు చూస్తాను. థ్యాంక్ యూ అండి భారతి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శిరీష మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్. మేడం గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్.